కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పర్లేదన్న, పవన్ కళ్యాణ్ పరిపాలన బాగానే ఉంది. సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా కూడా ఈ శాఖలో ఉన్నాయి ఆయన దగ్గర. ఎలా అనిపించింది ఆయన పనితీరు? పర్లేదు, బాగానే చేస్తాం. సో ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తాం. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. కాదన్న, చేస్తాను. సో ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు ఆయన. ఏంటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాడండి, ఇక్కడ ఆంధ్రాలో వస్తారు. వెంటనే చెప్పారన్న ఆన్సర్. ఎందుకు తెలంగాణలో రారనుకుంటున్నారు ఆయన? వాడు ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో వస్తారు. సో ఏపీలో అయితే వచ్చే అవకాశం ఉంది. సింగిల్గా 170 స్థానాల్లో వెళ్తే వచ్చే ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు 90% రావచ్చు, రాకపోవచ్చు. కూటమిలో వెళ్తే వస్తారు. సింగిల్గా అయితే చెప్పలేరు. సో తెలంగాణలో మాత్రం, తెలంగాణలో కూటమిలో వెళ్తే అది చెప్పలేము, అది చెప్పలేరు. సో ఆయనకి ఇచ్చిన శాఖలు బాగానే చేస్తారంటారు. భవిష్యత్తులో విజయ్ గారి లాగా ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఆయన ఉంది. అసలు విజయ్ గారికి పవన్ గారికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? అది మనకంతా తెలియదు. అది చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పర్లేదండి, పని అయితే చేస్తారు. చాలా థ్యాంక్స్ అన్న.